ఎప్పుడైతే మనకి వాక్యంని బోధిస్తారో దాని అర్థం ఏంటంటే దేవుడే ఆ వాక్యంని మనకి పంపించినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం దేవుణ్ణి ఉపదేశంని యానికి ఆయన చెప్పిన మాటల్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అది మన హృదయంలో పెట్టుకోవాలా. హృదయంలో పెట్టుకుంటే అప్పుడు మనం ప్రతి ఒక్క పరీక్షలో పాస్ అయిపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక విశ్వాసికి పరీక్ష వచ్చినప్పుడు ఆ విశ్వాసి ఆ పరీక్షలో నిలబడలేకపోతున్నారు, ఫెయిల్ అయిపోతున్నాడు, పడిపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని చెప్పిన ఆజ్ఞని ఆయన వినలేదు, సరిగా ఆయన ఉపదేశం మీద ధ్యానం చేయలేదు, ఆయన వాక్యంని హృదయంలో పెట్టుకోలేదు. ఒకవేళ ఆయన ఉపదేశంని విని ఉంటే, ఆయన వాక్యంని హృదయంలో పెట్టుకుని ఉంటే, ఎప్పుడైతే పరీక్ష వస్తుందో అప్పుడు ఆయన ఆయనలో గట్టిగా నిలబడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, పరీక్షలో ఒకవేళ నువ్వు పడిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఉపదేశంని నువ్వు మర్చిపోయిను, ఆయన వాక్యంని నీ హృదయంలో పెట్టుకోలేదు, అందుకే నువ్వు పడిపోయిను. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నా సంగతి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం, మనం విశ్వాసంలో ఎలా కొనసాగుతున్నాం, విశ్వాసంలో మనం ఆయన వాక్యంని వింటున్నామా? ఆయన వాక్యంని అయితే ప్రతిరోజు మనం వింటున్నాము, కానీ ఏం చేస్తున్నాం? అది విని మన హృదయంలో పెట్టుకుంటున్నామా? ఈరోజు దేవుడు రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసిండు, పరిశుద్ధంగా చేసిండు. దేవుడు మనకి సంఘానికి తీసుకొని వచ్చిండు. అక్కడ మనకి సండే రోజు మనకి మీటింగ్లో వాక్యం ఉంటుంది, కాటేజ్ మీటింగ్లో వాక్యం ఉంటుంది. కానీ ఆ వాక్యంని విని, ఆ ఉపదేశంని విని మనం హృదయంలో పెట్టుకున్నామా, లేకపోతే విని వదిలేసినామా? విని ఒకవేళ హృదయంలో పెట్టుకుంటే ఎలాంటి పరీక్ష అయినా సరే కానీ మనం ముందుకు నిలబడతాం, పాస్ అయిపోతాం. ఒకవేళ ఆయన ఉపదేశాన్ని మర్చిపోయి ఆ వాక్యంని ఒకవేళ మన హృదయంలో పెట్టుకోకపోతే అప్పుడు మనకి కష్టం, బాధ, దుఃఖం, పరీక్ష వచ్చిందనుకో వెంటనే ఫెయిల్ అయిపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. మనం కాలేజ్ మీటింగ్కి వెళ్తాం, సండే కూడికాలకి వెళ్తాం, స్పెషల్ మీటింగ్కి వెళ్తాం, ఎన్నో ఉపదేశాలు ఉంటాయి, మనకి చెప్తారు వాక్యం. కానీ బయటికి వచ్చే వరకు ఏది కూడా మనకు గుర్తుండదు. ఎందుకు అలా ఉంటుంది అంటే బాడీ ప్రెజెంట్ ఉంటుంది, మైండ్ ఏమో యాబ్సెంట్ ఉంటుంది. మైండ్లో ఏదేదో మనకు ఆలోచన ఉంటుంది. నా హృదయంలో మీ హృదయంలో నా వాక్యంని ఉంచుకోండి అని దేవుని వాక్యంలో చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం? అన్నీ గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళు నన్ను మొన్న అట్లా తిట్టినాడు, అది గుర్తుంటుంది. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలా, అది గుర్తుంటుంది. నా చుట్టాలు నాకు ఇట్లా చేసినారు, అది కూడా గుర్తుంటుంది. నా తమ్ముడు, నా అన్న, మా వదిన మాకు ఇట్లా చేసినారు, అలా చేసినారు అని ఇవన్నీ మనకు గుర్తుంటుంది. స్కూల్కి ఫీజు కట్టాలా గుర్తుంటుంది. స్కూల్కి పోవాలా పిల్లలు టైంకి పోవాలా అని గుర్తుంటుంది. డ్యూటీకి పోవాలా టైంకి అని గుర్తుంటుంది. అన్నం తినాలని టైంకి గుర్తుంటుంది. అన్నీ మన హృదయంలో ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం మనం హృదయంలో ఉండదు. అది ఏంటంటే దేవుని వాక్యం. వాక్యంలో ఉంది, నా కుమారుడా, నా బిడ్డ, నా వాక్యం నిన్ను హృదయంలో ఉంచుకో. అప్పుడు నువ్వు ఎలాంటి పరీక్షనా పాస్ అయిపోతావు. ఒకవేళ ఈ వాక్యం నీలో లేకపోతే, నీ హృదయంలో లేకపోతే అప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నా సంగతి ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం, ప్రతి ఒక్క విషయంని మనం గుర్తుపెట్టుకుంటాం, మన హృదయంలో భద్రంగా దాచిపెట్టుకుంటాం. కానీ అదే సమయంలో అన్నీ గుర్తుంటాయి, అన్నీ మన హృదయంలో ఉంటుంది. కానీ ప్రతిరోజు కూడికలు వస్తాం, వాక్యంని వింటాం, సండే రోజు వాక్యంని వింటాం, అది మాత్రం మన హృదయంలో పెట్టుకోం, మర్చిపోతాం బయటికి పోగానే. అందుకే శత్రువు పని చేస్తాడు, సైతాన్ పని చేస్తాడు, పరీక్షలు తీసుకొని వస్తాడు. ఆ పరీక్షలో వెంటనే అందుకే మనిషి, ఒక విశ్వాసి ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే దేవుని వాక్యంని హృదయంలో పెట్టుకోలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నా సంగతి ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం?